ఈ ఏడాది ఆగస్టు 14న బాలీవుడ్ ఫిలిం వార్ 2తో ప్రేక్షకులని పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిలింకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మొదట ఎన్టీఆర్ లేని కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. కొత్త స్కెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. డ్రాగన్ ని మొదట 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలు కావడంతో సినిమా వేసవికి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అంటే డ్రాగన్ విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. అలాగే డ్రాగన్ విడుదలకు 2 వారాల ముందు ఇప్పటికే 2 సినిమాలు ఖర్చు వేసి ఉన్నాయి. మార్చి 26న ది ప్యారడైజ్తో నాని, మార్చి 27న పెద్దితో రామ్ చరణ్ ప్రేక్షకులని పలకరించనున్నారు. పెద్ది రాకతో నాని వెనకడుగు వేస్తాడేమో చూడాలి. మరోవైపు డ్రాగన్ ను నిర్మిస్తున్న మైత్రి సంస్థ పెద్ది నిర్మాణంలో కూడా భాగస్వామి. అంటే మైత్రి నుంచి కొద్ది రోజుల వ్యవధిలో 2 భారీ సినిమాలు రాబోతున్నాయి. అదే జరిగితే కలెక్షన్ల పరంగా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దికి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటీవలే విడుదలైన పెద్ది గ్లిమ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రంగస్థలం తరహాలో ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కానీ పెద్ది విడుదలైన 12 రోజులకే డ్రాగన్ విడుదలైతే లాంగ్ రన్ పై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇద్దరి స్టార్స్ సినిమాలు, పైగా పాన్ ఇండియా సినిమాలు. అలాంటిది కొద్ది రోజుల గ్యాప్ లో మైత్రి ఈ 2 భారీ సినిమాలను ఎందుకు రిలీజ్ చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా సినిమా విడుదల తేదీ మారుతుందేమో చూడాలి. అయినా మైత్రికి ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో 2 అగ్ర హీరోల సినిమాలను ఇలాగే విడుదల చేసింది. బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య. పెద్ది, డ్రాగన్ సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుందేమో చూద్దాం.